రేంజ్ లవ్ ది ఓ బేబీ ఓటమినప్పుడు చూడండి ట్రూత్ ఆర్ డేర్ అని చెప్తాడు ఆ బేబీ ప్రేమను తాగే హానీ బీ దట్స్ వై మేరా దిల్ చాహతే హై సభీ మౌంట్ ఎవరెస్ట్ ఎదిగేలంని చేరాలంటే కావాలి గడ్డేరింగ్ మెకనాస్ కోల్డా తాగేలంని ఉండాలంటే కనపడదాం మొల్లతో నిజాన్ని దాచే హార్ట్తో నీ ప్రేమనందు పోలేదు రేంజ్ లవ్ ది ఓ బేబీ ఓటమినప్పుడు చూడండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ రోజు మనం వచ్చేసాం బీబీఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎప్పుడులాగా క్యాజువల్ గా బాయ్స్ వర్సెస్ గర్ల్స్ 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 ఆడతాం కదా, ఈ రోజు ఫ్యాకల్టీ వర్సెస్ స్టూడెంట్స్. ఇక లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు అవర్ ఫస్ట్ రౌండ్. మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి మరి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఒక రోజు స్టూడెంట్ గా ఉంటే ఏం చేస్తారు? బ్యాక్ బెంచ్ లో కూర్చుని ఒక ఫ్యాకల్టీని కూడా క్లాస్ చెప్పనివ్వను. ఇట్స్ ఎ గాసిప్ ది క్రేజీయా. అబ్బో, మీరు కూడా చేశారైతే? చేసాం. ప్రియాంక. మీరు ఒక రోజు స్టూడెంట్ గా ఉంటే ఏం చేస్తారు? ఎంజాయ్ చేస్తాను. అంటే ఎలాగా? క్లాసెస్ బంక్ కొడతాను. మళ్ళీ చెప్పు. క్లాసెస్ బంక్ కొడతాను. నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు. రీల్స్ చేస్తాను. రీల్ చేస్తారా? రీల్ చేపియాల్సిందే. మీరు రాండి రాండి. ప్రియాంక గారు తన స్టూడెంట్ లైఫ్ లో చేయలేనివన్నీ ఇప్పుడు చేయడానికి ఒక రీల్ ద్వారా మనకు ఒక మంచి ఫ్యాంటాస్టిక్ సాంగ్ వేసి చూపిస్తారంట. ఓకే, రెడీ? ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరే దేవుడా, దానిలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. నీ పేరు? కీర్తి. ముందు ఆడవాళ్ళు దేంట్లో గొప్పవారో చెప్పు. ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా విండో షాపింగ్ చేయడంలో ఆడవాళ్ళు గొప్పవారు. బాబు, ఈ జీవితానికి టిస్టులు చాలనైనా. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా విండో షాపింగ్ చేయడం. బేసిక్ గా భర్తలకు తెలిసి ఇవన్నీ. వాళ్ళ భర్తలు తీసుకెళ్ళి ఆడ పడేస్తారు. మొత్తం తిరిగి వచ్చారు, ఏం కొన్నావే అంటే కొందాం అనుకుంటున్నాను. అయినా అన్ని పెట్టుకోవడానికి ఇంట్లో స్పేస్ ఎక్కడుంది చెప్పు? అలా ఇల్లు మొత్తం పేరు చేస్తే ఇరుకైపోతుంది. కాబట్టి విండో షాపింగ్ బెస్ట్ ఆప్షన్. ఎస్ ఎస్. మీ బాయ్ ఫ్రెండ్ గుల్లైపోతారు పో. సుకన్య. ఆడవాళ్ళు ఎందులో గొప్పవారు? 100 రూపాయల వస్తువుని 10 రూపాయలు కొనడంలో. నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉంది. బేరం ఆడాలి కానీ ఇంత దారుణమైన బేరమా? మీ సందుకు రావాలంటే భయపడి చేస్తాడు ఎవడైనా. మీ ఏరియాలోకి చిన్న చిన్న సామాన్లు అమ్ముకునేవాడు వస్తాడు, మీరు బేరం ఎలా చేస్తారో చూద్దాం. ఓకేనా? సబ్బు పెట్లు 20కి 2, 30కి 3. ఇలా రండి. అమ్మగారు దండం పెడతా అమ్మగారు. బేరం ఆడుకుని కొనండి. ఆల్రెడీ ఫిక్స్డ్ రేట్లు ఇవి, ఫిక్స్డ్ రేట్లు ఇవి. అమ్మగారు, ఈ నెక్లెస్ 100 రూపాయలకి. 100 రూపాయలు కాదు కానీ 5 రూపీస్. తిక్క తీరిందా? సరే మేడం గారు, మీరు రెగ్యులర్ కస్టమర్ కదా, ఒక 20 రూపాయలు తగ్గించుకొని 80 రూపాయలు ఇవ్వండి. 10 రూపాయలు. ఓకే. నేను చచ్చిపోతాయిగా. 30 రూపాయలని చేతిలో పెట్టండి. అమ్మగారు, మీరు చల్లగా ఉండాలమ్మా. మీ పేరు? భవానీ. ఫ్యాకల్టీకి స్టూడెంట్స్ కి తేడా ఏంటి? స్టూడెంట్ కున్నంత ఫ్రీడమ్ ఫ్యాకల్టీకి ఉండదు. మీ పేరు? ఐషు. ఫ్యాకల్టీకి స్టూడెంట్స్ కి మధ్య తేడా ఏంటి? మేము గర్ల్స్, వాళ్ళ ఆంటీస్. మీ మొహాల మంట.
మా టీం ఏమంటున్నారా? ఇంకొకసారి అన్నామంటే మేము మార్కులు కట్ చేస్తాం. ఆడుతూ పాడుతూ మనం ఆడబోయే గేమ్ సుమ్మైపోద్ది. ఓకే, లేట్ చేయకుండా మరి సుమ్మైపోద్ది గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ కావాలి. సో లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. ఎస్ నితిన్, మరి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. సో ఇక లేట్ చేయకుండా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది క్లియర్ గా మీకు ఫీల్డ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాపర్టీస్ కూడా అక్కడే ఉంటాయి. సో గర్ల్స్ అర్థమైంది కదా? ఇక లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు ఫీల్డ్. కమ్ ఆన్, ఫాలో. కమ్ ఆన్. ఆన్ ఫీల్డ్ వచ్చేసాం. ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అండ్ చూసారు కదా, ఈ టబ్ లో ఫుల్ వాటర్ నింపున్నాయి అండ్ ఒక మగ్ ఉంది. ఒక అమ్మాయి ఈ మగ్గులో వాటర్ పట్టుకొని ఆ మగ్ని నోట్తో హోల్డ్ చేస్తుంది. మిగతా ఇద్దరు గర్ల్స్ ఏం చేస్తారంటే, అక్కడ 2 రింగ్స్ ఉన్నాయి కాబట్టి 2 రింగ్స్ని హోల్డ్ చేస్తారు. ఇక్కడ ఎవరైతే మగ్గులో వాటర్ ఫిల్ చేసుకొని నోట్తో పట్టుకొని అంబాడుతూ ఆ రింగ్స్ మధ్యలోంచి వెళ్ళి అక్కడ కొన్ని కప్స్ ఉన్నాయి కదా, ఆ కప్స్ అన్ని వాటర్తో ఫిల్ చేయాలి. ఎలా అయితే అంబాడుకుంటూ వెళ్తారు అక్కడి వరకు, రిటర్న్ వస్తూ కూడా అలాగే రావాలి. మీకు 2 మినిట్స్ టైం ఇస్తాం, మీకు 2 మినిట్స్ టైం ఇస్తాం. ఈ 2 మినిట్స్ టైంలో ఎవరైతే అక్కడ ఉన్న పిరమిడ్ షేప్ గ్లాసెస్ లో వాటర్ నింపుతారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. సుమ్మైపోద్ది గేమ్ ఆడటానికి మా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. అంతే అంతే అంతే, వెళ్ళినట్టే. అరే, మనమే రా, గెలిచింది. స్లోగా. ఏ ఉంగరాల జుట్టుతోనే ఉప్పిరంతా ఆపినవే చిన్ని, మై డియర్ చిన్ని. అది వచ్చేసాం, అతి చేరువలో ఉన్నాం. వీటిలో ఫిల్ చేయాలి, తెలుసు కదా నీకు? ఓకేనా? రైట్, అలా నింపు. ఫుల్ నింపినే కౌంట్ లోకి వస్తాయి. 2 మినిట్స్ ఉంది. అలాగే ఫాస్ట్ వెళ్ళు. మెల్లగా, Fast, కంగారు go on. లేదురా. Come on, తొందరగా. వెరీ నైస్ నాన్న, వెరీ గుడ్. ఫాస్ట్ గా పిరమిడ్ షేప్ లో మొత్తం ఉన్న గ్లాసెస్ ని నింపాలి. మనం మొత్తం నింపాలి ఇవాళ. ఆల్రెడీ కింద 2 ఫిల్ చేసాం, ఇది ఒక్కటి ఫిల్ చేస్తే అయిపోతుంది. అదిరా, సూపర్ రా, వెరీ నైస్. అంతే అంతే అంతే, అది అది అది. ఆహా, వెరీ ఫాస్ట్ 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 ఫాస్ట్. చిరుత పుల్ల దొరకాల. ఫాస్ట్ నాన్న, ఫాస్ట్ ఆడాలి. అంతే. కమ్ ఆన్ గర్ల్స్, వెరీ నైస్. హాయిగా ఉంది మీకు. ఏ పాల బూత్ దగ్గరున్నా, వాలీబాల్ ఆడుతున్నా, వచ్చపోయే దారిలో నిన్నే చూస్తున్నా. కమ్ ఆన్, ఇది ఫిల్ చేయ ఫస్ట్. సూపర్, కమ్ ఆన్. రైట్. సుమ్మైపోయింది గేమ్ ని మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఫైనల్ గా వాళ్ళకి ఇచ్చిన 2 మినిట్స్ లో ఎన్ని పిరమిడ్ షేప్ లో ఉన్న గ్లాసెస్ లో నింపారో చూద్దాం. వాటర్ 1, 2, 3 కంప్లీట్ గా 3 గ్లాసెస్ ఫిల్ చేశారు. 1, 2, 3 టోటల్ 6 గ్లాసెస్. నితిన్ టీమ్ గర్ల్స్, కమ్ ఆన్. yes మరి గేమ్ ఆడడానికి నా టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. అటాక్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ రా. రావాలి స్లోగా. come on. ఫాస్ట్. అసలు మనకి ఏ సూపర్ గోయింగ్ రా. స్మైల్, మధ్యలో స్మైల్, స్మైల్ కూడా ఉండాలి. వచ్చేరా కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. అరే అరే, ఓకేనా? ఇటువైపు నుంచి పోయి. అరే కంగారు, స్లో స్లో. ఓకే, స్లోగా కొన్ని పక్కన పోయి దేవుడికి కొన్ని. వద్దు వద్దు, అది ఫుల్ గా నింపు. ఫుల్ గా నింపాలి. నువ్వు నేను చెప్పింది విను. అరే రే రే, ఇదే కంప్లీట్ గా నింపరా. ఆపు ఆపు ఆపు, పక్కన అది నింపు. వెరీ నైస్ రా, నువ్వు చాలా షార్ప్ గా ఉన్నారా. అమ్మా వెరీ గుడ్ రా. స్మైల్. కిందవి
మెల్లగా పోయి కొన్ని పక్కన పోయి. ఆగిపోయి ఆ పక్కన పోయి. నింపు, ఫుల్గా నింపు, ఫుల్గా నింపు. ఆపు, అక్కడ నింపు. ఆపు ఆపు, ఇక్కడ నింపు. ఓకే కమాన్ రా. కిందైపోయి మెల్లగా 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 ఆ కార్నర్ నుంచి. 5 4 3 2 1 టైమ్ అప్. 1 2 3 4 5 6 7. ఎస్ గర్ల్స్, మరి టోటల్ మనం ఫిల్ చేసిన గ్లాసెస్ 7. మరి మీరు 6 గ్లాసెస్ గర్ల్స్. మై డియర్ ఫ్యాకల్టీస్ అండ్ స్టూడెంట్స్, గేమ్ ఎలా ఉంది? ఓకే, ఫ్యాంటాస్టిక్ గేమ్ ని సూపర్ గా కంప్లీట్ చేసుకున్న గర్ల్స్. ఈ రోజు ఫైనల్ గా విన్నర్స్ కి టీ షర్ట్స్ ఉంటాయి, అలాగే రన్నర్స్ కి ప్రింటెడ్ క్యాప్స్ ఉంటాయి. సో క్యాప్స్ అండ్ టీ షర్ట్స్ ప్లీజ్. క్రేజీ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ చాలా ఫ్యాంటాస్టిక్ గా ఆడారు. ఎనీవేస్ బోత్ ద టీమ్స్ కి థ్యాంక్ యూ సో మచ్. ఆడవారు దేనిలో గొప్ప? ఇంట్లో అన్ని పనులు చేసి ఇక్కడికి వచ్చి టీచ్ చేస్తారు, దాంట్లో గొప్ప. మీ పేరు? దుర్గా. ఆడవాళ్ళు ఎందులో గొప్పవారు? కారణం లేకుండా అలగడంలో గొప్ప వాళ్ళం. ఎవరు పాప నువ్వు? ఎవరైనా జెంట్స్ ఇంట్లో ఉంటే మిమ్మల్ని మూవీకి తీసుకెళ్ళిపోతే మీరు బేసిక్ అలుగుతారు కదా? చూద్దాం రండి, ఒకసారి రండి. దుర్గా మీరు వైఫ్ అనుకోండి, నన్ను హస్బెండ్ అనుకోండి. దుర్గా ఏం వంట చేసినవి ఇవాళ? వంకాయ. రోజు వంకాయ తిని మెంటల్ వేరేగా ఉండొచ్చుగా. నువ్వు తీసుకొస్తే నేను వండుతాను కదా, నువ్వు తీసుకురాకుండా ఎలా వండను? ఏం తీసుకురావాలా చెప్పావా నాకు? చెప్తూనే ఉంటున్నాను కదా రోజుని. ఏం చెప్పావు చెప్పు, ఏం కావాలి చెప్పు. నీకు ఫోన్ కొనమన్నాను, కొన్నావా? ఈ మంత్ కొద్ది కష్టంగా ఉంది దుర్గా, నెక్స్ట్ మంత్ చూద్దాంలే. 24 వచ్చేసింది, 25 వచ్చింది. 25 లో ఖచ్చితంగా కొనిస్తాను నీకు. నేను అడిగాను. ఆగి దండం పెడతా, ఎక్కడికి వెళ్తాను? అక్కడ ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్. ఫ్యాకల్టీకి స్టూడెంట్స్ కి మధ్య తేడా ఏంటి? మీ పేరు? శివరంజని. అసలు ఫస్ట్ మిమ్మల్ని చూస్తుంటే అసలు మీరు మాట్లాడతారా? మీ మాట్లాడారు వింటారా? మా స్టూడెంట్స్ ఇక్కడే ఉన్నారు, అడగండి. రావటం ఇలా వస్తారా? మీ క్లాస్ లో మేము స్టూడెంట్స్ అనుకోండి, మీరు క్లాస్ ఎలా చెప్తారో చూద్దాం. గుడ్ మార్నింగ్ టీచర్. ఐడి కార్డ్ ఇన్షియేట్ లేని వాళ్ళు నుంచోండి. అంటే మేడం అది ఆడలేదు. ఐడి కార్డ్ ఆరలేదా? ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? ఐడి కార్డు అరే నీకు ఇందాక ఇచ్చాను కదరా. మేడం నేను చదువుకోవాలి, సబ్జెక్ట్ చెప్తారా ఫస్ట్? మా నాన్నగారు ఎప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్ స్టడీస్ అని చెప్పారు మేడం. ఫస్ట్ డ్రెస్ కోడ్ తో క్లాస్ లో కూర్చోండి, తర్వాత క్లాస్ చెప్తాను. క్లాస్ మిస్ అయితే నేను ఎగ్జామ్స్, స్టడీస్, ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి. ఇంజనీరింగ్ చదివి ఐఏఎస్ ఐపీఎస్ ఎలా అవుతావయ్యా నువ్వు? అందుకే మేడం నితిన్ సరిగా పాఠాలు చదవట్లేదని వాళ్ళ మమ్మీ రోజు ఇంట్లో తుక్కుతుక్క కొడుతుంది. పాఠాలు చదవద్దండి, వినండి. ఈ క్వశ్చన్ వచ్చేసి ఫ్యాకల్టీకి స్టూడెంట్స్ కి తేడా ఏంటి? స్టూడెంట్స్ క్లాస్ బంక్ చేస్తారండి, మాకు ఆ పాసిబిలిటీ ఉండదు. మీరు లీవ్ పెట్టాలంతే. లీవ్ పెట్టడానికి బంక్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. శివరంజని ఆపండి, ఇది వద్దు. ఈ పాటలు ఏంటండి? పవన్ కళ్యాణ్ సాంగ్ కావాలి మాకు. తేలినట్టుందే గుండె తేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఎస్, థ్యాంక్ యూ శివరంజని గారు. మా ఫ్యాకల్టీ చూసావా ఎంత యాక్టివ్ గా ఉన్నారు? పేరు చెప్పమా. వైష్ణవి. ఫ్యాకల్టీకి స్టూడెంట్స్ కి ఉన్న తేడా ఏంటి? ఫ్యాకల్టీ చదువుకుని వచ్చారు, మేము చదువుకునే వాళ్ళం. జాహ్నవి. ఫ్యాకల్టీకి
స్టూడెంట్స్ కి మధ్య తేడా ఏంటి? వాళ్ళు చెప్పేవాళ్ళు మేము వినేవాళ్ళం. ఎక్కడి నుంచి వచ్చారా? అమలాపురం. అమలాపురం పాపవా నువ్వు? ఎస్. లీలా. ఒక రోజు మీరు స్టూడెంట్ అయితే ఏం చేస్తారు? ఫ్యాకల్టీ మేడం వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి మేడం కోసం లేనిపోని చెప్తాను. ఎలాగెలాగా? ఫ్యాకల్టీ మేడం వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి మేడం గురించి లేనిపోని చెప్తా. నీ పేరు? చండిక. మీరు ఒక రోజు ఫ్యాకల్టీ అయితే ఏం చేస్తారు? ఎగ్జామ్స్ లో స్లిప్స్ ఇచ్చి పాస్ చేపిచ్చేస్తా. నీ మనసులో ఉన్న కోరికలన్నీ వాళ్ళకి చెప్పకు, మా ఫ్యాకల్టీ చేయరు. మీరు చదువుకొని పాస్ అవ్వాల్సిందే. ఇందు. మీరు ఒక రోజు ఫ్యాకల్టీ అయితే ఏం చేస్తారు? ఎగ్జామ్స్ ఏమీ లేకుండా ఒక రూల్ పాస్ చేస్తాను. ఎగ్జామ్స్ ఏం లేకుండా ఒక రూల్ పాస్ చేస్తాను. ఎక్కడి నుంచి వచ్చిన సంత? మాయదార్ సంత. మీ పేరు? లక్ష్మి. మీరు ఒక్కరోజు స్టూడెంట్ గా ఉంటే ఏం చేస్తారు? నా కాలేజ్ లైఫ్ లో మిస్ అయిన లైఫ్ అంతా ఒక్కరోజు ఎంజాయ్ చేస్తాం. మీ కాలేజ్ లైఫ్ లో మిస్ అయిందంతా ఒక్క రోజు చేసేస్తారు. బా, వాట్ ఏ ఆన్సర్. మీ పేరు మేడం? శ్రీదేవి అని. మీరు స్టూడెంట్స్ కి క్వశ్చన్ అడగాలనుకుంటే ఏ క్వశ్చన్ అడుగుతారు? స్టడీస్ అయిపోయిన తర్వాత మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని అడుగుతాం. మేడం మీకు ఒక క్వశ్చన్ వదిలింది. మీ స్టడీస్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? జాబ్ చేస్తాం. జాబ్ అందరూ చేస్తారు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్ కొట్టడానికి ఎలా ప్లాన్ చేస్తారు? కోర్స్ నేర్చుకుని దాన్ని బట్టి ఇంటర్వ్యూకి వెళ్ళి ఒకవేళ జాబ్ రాకపోతే వేరే జాబ్ ట్రై చేస్తాం, లేదా యుఎస్ సంబంధం చూసుకుంటాం. మీ సైడ్ నుంచి ఫ్యాకల్టీకి ఎలాంటి క్వశ్చన్ అడుగుతారు? టీచింగ్ ని టార్చర్ గా తీసుకుంటారా లేదా డ్యూటీగా తీసుకుంటారా? టీచింగ్ ని ఒక ప్యాషన్ గా తీసుకుంటాం. ఎందుకంటే అది నచ్చితేనే ఆ ఫీల్డ్ లోకి రావాలి, కానీ ఒక టార్చర్ గా అనేది అది స్టూడెంట్స్ లైఫ్ ని ఫెయిల్ చేసినట్టు ఉంటుంది. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక క్వశ్చన్ అడగాలంటే స్టూడెంట్స్ని ఏ క్వశ్చన్ అడుగుతారు? బీటెక్ అయిపోయాక ఎలాంటి ఫీల్డ్ లో ఇంకా హై లెవెల్స్ పొజిషన్స్ లో ఉండాలనుకుంటున్నారు? చదువుకునే వాళ్ళకే జాబ్లు వస్తున్నాయి కదా, జాబ్ రాని వాళ్ళకి నేను జాబ్ ఇస్తాను. నువ్వే ఇస్తావా? సుచిత, మీరు మీ ఫ్యాకల్టీని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటే ఏం అడుగుతారు? వాళ్ళు మా ఏజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇలానే అల్లరి చేశారా, ఇంతకన్నా ఎక్కువ అల్లరి చేశారా? వాళ్ళకన్నా ఎక్కువ అల్లరి చేసామండి. అల్లరితో పాటు బాగా చదువుకున్నాం, బాగా క్లాసెస్ కూడా విన్నాం. రెండిట్లో ఎలాంటి బ్యాలెన్స్ చేయాలో అలాంటి బ్యాలెన్స్ చేశాను. ఇక్కడ ఉన్నాను. మీ ఉత్సాహాన్ని మరింత పెంచడానికి, మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించడానికి వచ్చేస్తున్నారు మన చోటు మోటు. లెట్స్ వెల్కమ్ చోటు మోటు. No. Acho chango Acho chango
పాంప్లెట్ బ్రో, బ్లూ కలర్ లైట్ వస్తుంది చూడు, బ్లూ కలర్ లైట్ అప్పటి చిన్నప్పుడు ఆడుకుంటాను మేము, అదేస్తే కనిపిస్తుంది అంట. లైట్ కొనుక్కోవాలి బ్రో, ముందే అమ్ముతారు బుక్ స్టాల్లో. ఫ్యాకల్టీ ఎంజాయ్ చేశారా? స్టూడెంట్స్ మీరు ఎంజాయ్ చేశారా? గాయత్రి ఫుల్ టు ఎంజాయ్ చేసాం. మన జోష్ అంటేనే ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. సో రైట్, నెక్స్ట్ మరొక కిరాక్ ఎపిసోడ్ అండ్ ఫుల్ 26 స్టూడెంట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. Until then, stay tuned to ET+. This is me, Nitin Sangap. And this is your Gayatri Signing off.